గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ శ్రావ్య. మనతో పాటు ఇప్పుడు ఉన్నారు జీటీఏ ఫౌండర్ అండ్ చైర్మన్ విశ్వేశ్వర్ రెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నాం. హౌ ఆర్ యూ? ఐఎమ్ టూ గుడ్ సార్. లేటెస్ట్ గా చాలా అప్డేట్స్ వస్తున్నాయి ట్రంప్ ద్వారా మనకి. ఇప్పుడు ఏంటి అంటే H1B వీసా వర్సెస్ ఇండియన్ ఎడ్యుకేషన్ అనేది ఎలా ఉంది అంటే, ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకొని ఇక్కడ బాగా డెవలప్ అయ్యి అక్కడికి వెళ్ళడం బెటరా, అక్కడ జాబ్స్ ట్రై చేయడం బెటరా, లేకపోతే అక్కడే ఇక్కడ నుంచి అంటే ఇక్కడ ఎడ్యుకేషన్ బాగానే ఉంది అక్కడికి వెళ్ళి చదువుకోవడం బెటర్ అంటారా? ఇన్వెస్ట్మెంట్ బెటరా, వైజ్ ఇన్వెస్ట్మెంట్ గానే సో చెప్తాను. బేసికల్గా ఏంటి అమ్మా, ఇది H1B ప్రోగ్రామ్ అనేది ఇక్కడ ఆథరైజేషన్ టు వర్క్ ఇన్ ద కంట్రీ ఫర్ నాన్ ఇమిగ్రెంట్స్. ఎనీ కంట్రీ ఫోక్స్ అమెరికా రావడానికి ఎనీ సెక్టర్, నాట్ ఓన్లీ టెక్నాలజీ సెక్టర్, వాళ్ళు ఏ మెడికల్ సెక్టర్ కానివ్వండి, ఫైనాన్స్ సెక్టర్ కానివ్వండి, ఎనీ సెక్టర్ వచ్చే వాళ్ళు ఇక్కడికి ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. దాన్ని H1B ప్రోగ్రామ్ అంటారు. అది కూడా గ్లోబల్ ప్రోగ్రామ్. H1B ఆల్సో గ్లోబల్ ప్రోగ్రామ్. వరల్డ్ వైడ్ అన్ని కంట్రీస్ నుంచి వచ్చి పనిచేస్తుంటారు. ఇక్కడ డాక్టర్స్ రావచ్చు, నర్సెస్ రావచ్చు, తర్వాత ఎవరైతే అంటే టెక్నాలజీలో సివిల్ ఇంజనీర్స్ రావచ్చు, మెకానికల్ ఇంజనీర్స్ రావచ్చు, యూ నేమ్ ఇట్, లీగల్గా ఉన్న అటార్నీస్ కూడా రావచ్చు. వాళ్ళంతా కూడా ఇక్కడ వచ్చి చదువుకొని, సో కొందరు ఏం చేస్తారంటే ఇక్కడికి వచ్చి మాస్టర్స్ చదువుకొని దెన్ H1B ప్రోగ్రామ్ సైడ్ వెళ్తారు. కొందరు ఇండియాలో ఎక్స్పీరియన్స్ ఉండి ఇండియాలో పనిచేసిన వాళ్ళు ఇక్కడికి వచ్చి డైరెక్ట్ H1B ప్రోగ్రామ్ రావచ్చు. సో కాకపోతే H1B ప్రోగ్రామ్ యుఎస్ లో ఎలా ఉంటుందంటే, మాస్టర్స్ కేటగిరీ వాళ్ళకి ఒక 20,000 H1B వీసాలు ఇస్తారు. నాన్ మాస్టర్స్ అంటే అండర్ గ్రాడ్ ఉన్న వాళ్ళకి, అంటే ఇక్కడ గ్రాడ్ స్టడీస్ ఉంటారు కదా, ఇక్కడ ఆ గ్రాడ్ స్టడీ చేసే వాళ్ళకి 65,000 ఇస్తారు. సో టోటల్ ఒక 85,000 కాదు, వీసాస్ అంటే నంబర్ ఆఫ్ వీసాస్ ఇవ్వడం. ఓకే, నెంబర్ ఆఫ్ వీసాస్ ప్రొవైడ్ చేయడం లిమిట్ అన్నట్టు ఇప్పుడు ఇది. ఓకే, సో 65,000 జనరల్ కోటా అండ్ 20,000 మాస్టర్స్ కోటా. ఓకే. సో వాళ్ళు యాన్యువల్లీ, ఎవ్రీ ఇయర్ యాన్యువల్లీ మార్చిలో రిజిస్ట్రేషన్స్ ఉంటాయి, ఏప్రిల్లో వాళ్ళ ఫైలింగ్స్ ఉంటాయి. ఒక 90 days ఇస్తారు H1B ఫైలింగ్ కి. 90 days లోపల ఎవ్రీ ఇయర్ ఇది 85,000 బ్రాండ్ న్యూ H1s, అంటే బయటి దేశాల నుంచి వచ్చే వాళ్ళకు మొట్టమొదటిసారి H1 ప్రోగ్రామ్ కి ఎలిజిబుల్ ఉండే వాళ్ళకి. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ H1B ప్రోగ్రామ్ లో ఉన్న వాళ్ళకి ఎక్స్టెన్షన్స్ కి కౌంట్ లో కిందకి రారు. ఈ క్యాప్ కౌంట్ అంటారు, దీని కౌంట్ కిందకి రారు. సో దే కెన్ అప్లై ఎక్స్టెన్షన్స్ అన్లిమిటెడ్. సో ఇక్కడ ఏంటంటే స్పెసిఫిక్ గా దీనిలాగా కాకుండా, అంటే 140 అప్రూవ్ అయితే చేయడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. అది అన్లిమిటెడ్ అంటే టోటల్ అన్లిమిటెడ్ కాకుండా. సో 3 years చొప్పున వాళ్ళకి ఎక్స్టెన్షన్స్ ఉంటాయి. ఇక్కడ ఇది ఏంటంటే ఈ కొత్త ప్రోగ్రామ్ H1B ప్రోగ్రామ్ లో వచ్చే వాళ్ళకి ఇంకా అంటే అమెరికా ఇంకా వెల్కమ్ చెప్తుంది. సో ఇప్పుడు కొన్ని కార్పొరేషన్స్ కొన్ని ఇష్యూస్ ఉన్నా కూడా, సో H1B ప్రోగ్రామ్ ఉంది. H1B ప్రోగ్రామ్ లో ఇండియన్స్ పార్టిసిపేషన్ కూడా బాగుంది. సో చాలా మంది అక్రాస్ ద యునైటెడ్ స్టేట్స్ చాలా మంది ఉన్నారు. అంటే F1 ఉన్న వాళ్ళు అప్లై చేసుకుంటున్నారు, అంటే US మాస్టర్స్ చేసిన వాళ్ళు. అదేవిధంగా ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు, ఇండియా నుంచి వచ్చే వాళ్ళు, ఇండియాలో ఐటీ జాబ్ చేస్తున్న వాళ్ళు రావచ్చు, ఇండియాలో అండర్ గ్రాడ్ చేసేసి గ్రాడ్ స్టడీస్ కున్న వాళ్ళు రావడానికి H1B ప్రోగ్రామ్, గ్రాడ్ అయిపోయాక H1B ప్రోగ్రామ్ కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది. సో వాళ్ళు కూడా రావడానికి ఆస్కారం ఉంది. సో అందులో ఇప్పుడప్పుడే ప్రోగ్రామ్ స్టాప్ ఏం చేయలేదు, ప్రోగ్రామ్ లో మేజర్ గా చేంజ్ చేయలేదు. కాకపోతే ఏంటంటే H1B ప్రోగ్రామ్ లో ఆడిట్ ఎక్కువ చేస్తున్నారు, CBP యాక్టివిటీ ఎక్కువ అవుతుంది, పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో వెరిఫికేషన్ ఎక్కువ అవుతుంది, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఇంక్రీజ్ చేశారు. తర్వాత జాబ్ ఏదైతే మనము H1B ప్రోగ్రామ్ లో పెడుతున్నామో, ఈ జాబ్ లో ఇక్కడ పనిచేస్తున్నామని చెప్తున్నామో, అక్కడికి సైట్ ఆడిట్ కి పంపిస్తున్నాం ఆఫీసర్లను. ఏజెంట్లు ఉంటారు, CBP ఏజెంట్లు కానివ్వండి, వాళ్ళు USCIS ఆఫీసర్స్ కానివ్వండి, ఐస్ ఆఫీసర్స్ కానివ్వండి, వేరియస్ ప్లేసెస్ లోకి వెళ్ళి వెరిఫై చేస్తున్నారు మనం ఏదైతే జాబ్ ఉందా లేదా, జాబ్ పెట్టింది అప్లికేషన్ ఫామ్ లో పెట్టిన లొకేషన్ లో ఈ ఎంప్లాయీ కరెక్ట్ గా పనిచేస్తున్నారా లేదా, అప్లికేషన్ లో పెట్టిన జాబ్ డ్యూటీసే చేస్తుండ్రా లేకపోతే ఇంకేదైనా జాబ్ చేస్తుండ్రా, అంటే H1B ప్రోగ్రామ్ అని పెట్టేసి ఒక గ్యాస్ స్టేషన్ లో పనిచేస్తారా, గ్రాసరీ షాప్ లో పనిచేస్తున్నారా, లిక్కర్ షాప్ లో పనిచేస్తున్నారా అని వెరిఫికేషన్ చేస్తారు. సో ఆ వెరిఫికేషన్ పెరిగింది కంపేర్ టు ప్రీవియస్ ఇయర్స్ కంటే ఈసారి పెరిగింది. పెరిగినప్పుడు ఏమవుతుంది చెప్పుకోవచ్చు. ఆ ఆడిట్ లో కొన్ని ఫెయిల్యూర్స్ కూడా ఉంటాయి. అంటే ఆడిట్ జరుగుతున్నప్పుడు ఏమవుతాయి, వెరిఫికేషన్ లో ఫెయిల్ అయినప్పుడు ఏమవుతుంది, వాళ్ళని డిపోర్ట్ చేస్తారు, వాళ్ళని ఇండియాకి పంపించేస్తారు. హోమ్ కంట్రీ డిపోర్ట్ అంటే అది ఇండియా కానీ ఏ కంట్రీ కానీ హోమ్ కంట్రీకి పంపించేస్తారు. ఒకవేళ ఆ ప్రాసెస్ లో వాళ్ళకి జాబ్ గాని పోయింది అనుకోండి, అంటే వాళ్ళు వచ్చి చెక్ చేసే లోపల వాళ్ళ పరిస్థితి ఏమంటారు? డిపోర్ట్ H1B క్యాన్సిల్ చేస్తారు. వాళ్ళు వెరిఫికేషన్ లో ఫెయిల్ అయితే దానికి H1B క్యాన్సిల్ చేస్తారు, మళ్ళీ వాళ్ళు దే హ్యావ్ టు లీవ్ ద కంట్రీ.
ఓకే. మళ్ళీ సో ఇది మళ్ళీ కొత్త కొంచెం H1B స్ట్రిక్ట్ అయిందని చెప్పుకోవచ్చు. కరెక్ట్. ఆ ప్రాసెస్ బాగా స్ట్రిక్ట్ అయింది. ప్రోగ్రామ్ సేమే ఉన్నా గానీ ప్రాసెస్ మాత్రం చాలా స్ట్రిక్ట్ చేశారు. ఆఫీసర్స్ ఎక్కువ చేశారు. ఇప్పుడు ఈవెన్ వాషింగ్టన్ డీసీలో ఈవెన్ ఫెడరల్ ఏజెంట్స్ కూడా చాలా మంది ఇప్పుడు డిప్లాయ్ చేశారు. హ్మ్. సో అందువల్ల చాలా చేంజెస్ వస్తున్నాయి. అంటే హ్మ్. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వచ్చాక ఏదైతే ప్రాసెస్ ను బాగా స్ట్రిక్ట్ చేశారు. ఓకే. ఓకే సార్. అంటే టిపికల్ గా ఇప్పుడు H1B ప్రోగ్రామ్ లో ఇష్యూస్ ఏం లేవు. ఓన్లీ థింగ్ ఏంటంటే మేజర్ గా ఆడిట్స్ అనేది ఎక్కువ జరుగుతున్నాయి. హ్మ్. సైట్ ఆడిట్లు ఇవన్నీ ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి దానికి కేర్ఫుల్ గా ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. సో జాగ్రత్తగా మనం ఏదైతే అప్లికేషన్ ఫామ్ లో పెడుతున్నామో అది మాత్రం కరెక్ట్ గా ఉండేటట్టు చూసుకోవాలి. కరెక్ట్ జాబ్ లొకేషన్స్ లో ఉండాలి. ఒక జాబ్ నుంచి ఇంకొక జాబ్ కు మూవ్ అయితే మళ్ళీ మనం దాన్ని కూడా డిక్లేర్ చేయాలి. సో దాన్ని అమెండ్మెంట్ H1B అంటారు. సో అంటే ఓకే. H1B ఫైల్ చేశాక ఒకవేళ ఎంప్లాయ్మెంట్ కంప్లీట్ అయిపోయి ఇంకో ఎంప్లాయ్మెంట్ లొకేషన్ దగ్గరికి వెళ్తే అప్పుడు మనం ఏం చేస్తామంటే అమెండ్ చేస్తాం H1B. సో అమెండ్మెంట్ H1B అనేది కూడా జరగాలి. సో ఆ లైన్ ఓకే. లోనే జరిగితే బాగుంటుంది. సో అందువల్ల హ్మ్. యాజ్ లాంగ్ యాజ్ దట్ H1B ప్రోగ్రామ్ లో ఉన్న రూల్స్ అబైడ్ అయ్యి ఆ పాలసీస్ ని అబైడ్ అయితే అక్కడ ఏమి ఇబ్బంది లేదమ్మా. ఓన్లీ థింగ్ ఇఫ్ వి వైలేట్ ద H1B ప్రోగ్రామ్స్ దెన్ దెర్ ఇస్ అన్ ఇష్యూ. ఆ అదే ఇష్యూస్ ఫేక్ చేస్తేనే ప్రాబ్లమ్ అవుతుంది. లేకపోతే కరెక్ట్ ఏం ప్రాబ్లమ్ ఉండదు. ఏం ప్రాబ్లం ఉండదు. సో హ్మ్. అంచేత ఆ లైన్ లో ఆ స్ట్రీమ్ లైన్ లో మనం వర్క్ చేయగలిగి ఆ ఫ్రేమ్ వర్క్ లో మనం ఉండగలిగితే వీఆర్ ఆల్ గుడ్. దెర్ ఇస్ నో సెకండ్ ఇట్. ఇంకా స్టిల్ H1B ప్రోగ్రామ్ ఉంది. ఇంకా జనాలు వస్తున్నారు. H1B ఫైల్ చేస్తున్నాము. మళ్ళీ H1 ఎక్స్టెన్షన్ ఫైల్ చేస్తున్నాము. అమెండ్మెంట్స్ ఫైల్ చేస్తున్నాము. ట్రాన్స్ఫర్స్ ఫైల్ చేస్తున్నాము. సో హ్మ్. మన ఇమిగ్రేషన్ లా ఆఫీస్ ద్వారా కూడా మనం చాలా కేసెస్ ఫైల్ చేస్తుంటాం దీని గురించి. సో నా మెయిన్ క్వెషన్ ఏంటంటే వైజ్ ఇన్వెస్ట్‌మెంట్ ఉందా? లేదా? అని అడిగాను. తప్పకుండా ఇట్స్ వైజ్ ఇన్వెస్ట్మెంట్. ఇండియా తప్పకుండా ఇండియా నుంచి ఇక్కడికి తప్పకుండా రావాలి. హ్మ్. ఎక్స్పీరియన్స్ కావాలి. గ్లోబల్ మార్కెట్ తెలుసుకోవాలి. కొత్త ఎక్స్పీరియన్సెస్ వస్తాయి. ఎక్స్పోజర్ వస్తుంది. తర్వాత కార్పొరేషన్ లో కూడా ఆ మెచ్యూరిటీ ఎక్కువ ఉంటుంది. తర్వాత అది తెలుసుకొని మళ్ళీ మనం యూ కెన్ గో బ్యాక్ టు ఇండియా ఎనీ టైమ్. సో ఇట్ ఈస్ ఓన్లీ నాన్ ఇమిగ్రెంట్ ప్రోగ్రామ్. ఇట్ ఈస్ నాట్ ఎ పర్మనెంట్ రెసిడెన్సీ. యెస్. సో ఇట్స్ నాన్ యెస్. ఇమిగ్రెంట్. H1B ఇస్ ఎ టెంపరరీ వర్కర్. సో హ్మ్. టెంపరరీ వర్కర్ సో అంచేత వాళ్ళు అది చేయడానికి ఇబ్బంది ఏం లేదు. హ్మ్. అంటే ఒకవేళ వాళ్ళ నీడ్స్ ఉన్నాయి మళ్ళీ హోమ్ కంట్రీకి వెళ్ళాలి. తర్వాత హ్మ్. మనం ఇది ఏదైతే బ్రెయిన్ గెయిన్ అంటారు. హ్మ్. సో మనం ఇక్కడికి వచ్చి గెయిన్ చేసుకొని మళ్ళీ మనం రివర్స్ వెళ్ళిపోయి మళ్ళీ అక్కడ మనం యూటిలైజ్ చేసుకోవచ్చు ఆ స్కిల్ ని, నాలెడ్జ్ ని, ఎక్స్పీరియన్సెస్ ని. సో అందుకోసం ఏంటంటే నా వరల్డ్ ఈజ్ బికమింగ్ గ్లోబల్ విలేజ్ కదమ్మా. సో దేర్ ఇస్ యెస్. ఆపర్చునిటీ టు కమ్ టు ద యునైటెడ్ స్టేట్స్, హ్మ్. ఎక్స్పీరియన్స్ లైఫ్ స్టైల్, ఎక్స్పీరియన్స్ ద ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్. ఇది ఎక్స్పోజర్ వస్తుంది. తర్వాత యాహ్! మనకి నెట్వర్కింగ్ వస్తుంది. తర్వాత హ్మ్. ఈ కంపెనీ ఎక్స్పీరియన్స్ తోని మళ్ళీ ఇండియా వెళ్ళి మనం ఇంకా మంచి కంపెనీలో కూడా పనిచేసుకోవచ్చు కావాలనుకునే వాళ్ళకి. లేదు ఇక్కడే ఉండి మేము సెటిల్ అవుతాము, గ్రీన్ కార్డు తీసుకుంటాము, యూఎస్ సిటిజన్స్ అవుతామంటే అది స్టిల్ దట్ ప్రోగ్రామ్ స్టిల్ దేర్. ఆ హ్మ్. లైన్ లో కూడా వాళ్ళు ఇంకా స్టిల్ ముందుకెళ్ళడానికి ఆస్కారం ఉంది. హ్మ్. గ్లోబల్ మార్కెట్‌ని ఎక్స్‌పోజర్ చేయాలనుకున్న వాళ్ళకి H1B వీసా అనేది మనకి ఒక బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ అంటారు. కరెక్ట్. యాహ్! సార్. థాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.